Welcome to the session. So unit lo manaki fourth unit lo last topic time, distance, speed. Okay. So first we have to know what is the speed. Speed ante em ledu, the rate at which a body or an object travels to cover a certain distance is called speed of that body. That means oka certain distance ni ట్రావెల్ చేసే ఒక సపోజ్ మనమే అవ్వనివ్వండి, ఒక పర్సన్ అవ్వనివ్వండి, లేదా ఒక ఆబ్జెక్ట్ అంటే కార్, స్కూటర్, సైకిల్ ఇలా. సో ఏ రేట్తో అయితే ఒక ఆబ్జెక్ట్ కానివ్వండి లేకపోతే ఒక పర్సన్ కానివ్వండి సర్టెన్ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి వెళ్తాడో ఆ రేట్ ని మనం ఏమని చెప్తామంటే స్పీడ్ ఆఫ్ దట్ పర్సన్ లేదా స్పీడ్ ఆఫ్ దట్ బాడీ అని చెప్తాం. నార్మల్ గా తెలుగులో చెప్పాలి అంటే వేగం. ఓకే. ఇంకా టైం అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. టైం అనేది ఏంటి? డ్యూరేషన్. అది ఆ టైం డ్యూరేషన్ అనేది అవర్స్ కావచ్చు, మినిట్స్ కావచ్చు, సెకండ్స్ కావచ్చు. సర్టెన్ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి, దట్ మీన్స్ ప్రయాణం చేయడానికి వాళ్ళకి పట్టిన టైమే టైం. ఇంకా డిస్టెన్స్ అంటే అలా ఎలాగో మనకి తెలుసు, దూరం. డిస్టెన్స్ అంటే ఏంటి అంటే ఒక సర్టెన్ పాయింట్ నుంచి ఇంకో సర్టెన్ పాయింట్ కి మధ్య గల డిస్టెన్సే మనం డిస్టెన్స్ అని చెప్తాం. ఆ లెంగ్త్ నే డిస్టెన్స్ అని చెప్తాం. అంటే ఏ ఒక పర్సన్ కానివ్వండి, ఒక ఆబ్జెక్ట్ కానివ్వండి, సర్టెన్ సపోజ్ సమ్ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి వెళ్ళడానికి ఆ లెంగ్త్ ఉంటుంది కదా, ట్రావెల్ చేసిన ఆ లెంగ్త్ నే మనం ఏమని చెప్తాము అంటే డిస్టెన్స్ అని చెప్తాం. దీంట్లో మనకి మెయిన్ గా ఫార్ములా ఉంది. ఇది జస్ట్ దీన్ని బేస్ చేసుకొని మిగతా రెండు ఫార్ములాస్ రాసుకోవచ్చు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇది మెయిన్ ఫార్ములా. ఓకే. స్పీడ్ అంటే వేగము ఈక్వల్ టు దూరము బై కాలం. ఓకే. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం రాయొచ్చు? టైం ఈ పక్కకు వస్తుంది, స్పీడ్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అదేవిధంగా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే. అదేవిధంగా ఇంకోటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీటర్స్ డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉంటే టైం ఎప్పుడు సెకండ్స్ లోనే ఉండాలి. డిస్టెన్స్ మీటర్స్ లో ఉంటే టైం ఎప్పుడు సెకండ్స్ లోనే ఉండాలి. డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో ఉన్నప్పుడు టైం అనేది అవర్స్ లో ఉండాలి. డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉన్నప్పుడు టైం అనేది సెకండ్స్ లో ఉండాలి. డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో ఉన్నప్పుడు టైం అనేది అవర్స్ లో ఉండాలి, గంటల్లో ఉండాలి. ఓకేనా? సో దీనికి మనము మీటర్ నుంచి సెకండ్స్ నుంచి మనం ఎలా డైరెక్ట్ మీకు ఫార్ములానే ఉంది. సో కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కి మార్చాలన్నా, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ కి మార్చాలన్నా దీస్ ఆర్ ది ఫార్ములాస్. x into 5/18 మీటర్ పర్ సెకండ్. సో కిలోమీటర్స్ నుంచి మీటర్స్ లేక మార్చాలి, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లేక మార్చాలంటే జస్ట్ ఆ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది కదా, సపోజ్ 10 కిలోమీటర్ పర్ అవర్ ఉందని అనుకోండి, ఆ 10 into 5/8 వేస్తే అది ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ అయిపోతుంది. అదే విధంగా మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్ లేక మార్చాలి అంటే x into 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో ఈ 3 ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాస్, ఈ 5 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రాబ్లమ్ ని బట్టి కూడా మనకి ఫార్ములాస్ చేంజ్ అవుతాయి. ఇక్కడన్నీ మనం షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. కన్వెన్షనల్ మోడ్ లో వెళ్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ట్రికీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మనం వీటికన్నిటికీ షార్ట్ కట్స్ యూజ్ చేసి చెప్తున్నాను మీకు. సో ఫస్ట్ ప్రాబ్లం, a ship sails to a certain city at the speed of 15 knots per hand, sails back to the same point at the rate of 30 knots per hand.
what is the average speed for the whole journey? ఓకే, సో దీని మీనింగ్ ఏంటి అంటే ఒక షిప్ sails to a certain city, అంటే ఒక సిటీకి చేరడానికి at the speed of 15 knots. నార్మల్ గా మనము ఎలా చెప్తాం, కిలోమీటర్స్ మీటర్స్ అని చెప్తాం కదా, కానీ నీటిలో మనం అలాంటివి చెప్పాలి అన్నప్పుడు నాట్స్ తో చేస్తాం అన్నమాట. సో మనం కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్ ఎలాగో నాట్స్ పర్ హ్యాండ్ అనేది అలాగనమాట. సో ఒక షిప్ అనేది ఒక సిటీకి చేరడానికి 15 knots per హ్యాండ్ తో వెళ్తే సెయిల్స్ బ్యాక్ అంటే మళ్ళీ రిటర్న్ రావడం సేమ్ పాయింట్ ఎక్కడైతే బయలుదేరిందో ఆ పాయింట్ కి రావడానికి అట్ ది రేట్ ఆఫ్ 30 knots per hour. అంటే వేగం చెప్తున్నాం ఇక్కడ. ఎలాగైతే మనం మీటర్ పర్ సెకండ్ అనేది వేగం అని చెప్తామో, కిలోమీటర్ పర్ అవర్ అనేది వేగం, మీటర్ అనేది డిస్టెన్స్ ని కొలుస్తాం, టైం ని సెకండ్స్ లో కొలుస్తాం, మరి మీటర్ పర్ సెకండ్ అనేది వేగం, దట్ మీన్స్ స్పీడ్. ఓకే, అదేవిధంగా కిలోమీటర్ అనేది కూడా డిస్టెన్స్, అవర్ అనేది టైం. ఎప్పుడైతే నీకు డిస్టెన్స్ బై టైం ఉంది అంటే అది స్పీడ్ కదా, సో స్పీడ్ ని రిప్రజెంట్ చేస్తాయి, మీటర్ పర్ సెకండ్ కానివ్వండి, కిలోమీటర్ పర్ అవర్ కానివ్వండి, అదేవిధంగా నాట్స్ పర్ హ్యాండ్ కూడా. ఓకే, సో ఒక షిప్ అనేది ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి, సపోజ్ ఇక్కడ చూడండి, ఏ అనే సిటీ నుంచి బి అనే సిటీకి 15 knots per హ్యాండ్ తో పోయింది. అదే విధంగా సేల్స్ బ్యాక్ అంటే రిటర్న్ బి టు ఏ కి 30 knots per హ్యాండ్ తో వచ్చేసింది. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ, అంటే పోవడము రావడం మొత్తం కలిపి వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. సో దీనికి మనం ఫార్ములా ఎలా వేయాలి అంటే, ఆ వెళ్తున్న వేగాన్ని S1 అనుకోండి, రిటర్న్ అవుతున్న వేగాన్ని S2 అనుకోండి. ఓకే, ఏ టు బిని S1 అనుకోండి, బి టు ఏని S2 అనుకుంటే, సో అప్పుడు S1 ఈక్వల్ టు 15 knots per హ్యాండ్, S2 ఈక్వల్ టు 30 knots per హ్యాండ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into S1 S2 by S1 plus S2. అది మీకు షిప్పే కాదు, ఒక బస్ కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, ఏదైనా సరే పోను జర్నీ రాను జర్నీ మొత్తం జర్నీని అడిగాడంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫార్ములా వచ్చి 2S1 S2 by S1 plus S2. సో విచ్ ఈక్వల్ టు 2 into 15 into 30 by 15 plus 30 is equal to, సో 15 into 2 అంటే 30 కదమ్మా, 30 into 30 by 15 plus 30 means 45. 15 2s are 30, 15 3s are 45, 3 10s are 30. So total 2 into 10 20. So average speed ఎంత అవుతుంది, 20 knots per hour. సో ఈ విధంగా యావరేజ్ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు షిప్ అనకుండా బస్ అనొచ్చు, లేదా కార్ అనొచ్చు, ట్రైన్ అనొచ్చు. సో ఏది చెప్పినా సరే యావరేజ్ స్పీడ్ పోను రాను క్యాలిక్యులేట్ చేయాలి హోల్ జర్నీది అన్నప్పుడు మీరు ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. Next, second one, a boy goes to school. A boy goes to school with the speed of 3 kilometers per hour and returns with a speed of 2 kilometers per hour. If he takes 5 hours in all, find the distance in kilometer between the village and the school. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నాడు, a boy goes to school with the speed of 3 kilometers per hour and returns with the speed of 2 kilometers per hour. అంటే సపోజ్ ఇది ఇల్లు, వాళ్ళ ఇల్లు అనుకోండి, ఇది స్కూల్ అనుకోండి.
ఇప్పుడు ఇంటి నుంచి స్కూల్ కి ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ తో పోతున్నాడు? 3 కిలోమీటర్ పర్ అవర్. అదే స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ బ్యాక్ రావడం, బ్యాక్ ఎంత స్పీడ్ తో వస్తున్నాడు? 2 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు. కేర్ఫుల్, 2 కిలోమీటర్ పర్ అవర్ లోనే ఉండాలి. వాళ్ళు కిలోమీటర్ ఇస్తున్నప్పుడు కిలోమీటర్ లోనే ఉండాలి. మీటర్ ఉంటే మీటర్ లో ఉండాలి, మీటర్ పర్ సెకండ్. ఓకే. ఇఫ్ హీ టేక్స్ 5 అవర్స్ ఇన్ ఆల్, మొత్తంగా ఎంతసేపు పట్టింది అంటున్నారు? 5 అవర్స్ అంటున్నారు. సో టైం ఎంత పట్టింది? 5 అవర్స్. సో కిలోమీటర్ లో ఇచ్చినప్పుడు అవర్స్ లోనే ఉండాలి. సపోజ్ ఇది సెకండ్స్ లో ఇస్తే మీరు దాన్ని అవర్స్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ బిట్వీన్ ద విలేజ్ అండ్ ది స్కూల్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద విలేజ్ అండ్ ది స్కూల్, దీనికి ఫార్ములా ఇప్పుడు మనకు ఫస్ట్ వేగం వచ్చి 3 కిలోమీటర్ పర్ అవర్ అంటే పోయిన వేగం, రిటర్న్ లో ఉన్న వేగం వచ్చి 2 కిలోమీటర్ పర్ అవర్. పట్టిన టైం ని టీ అనుకోండి, అంటే వేగాన్ని స్పీడ్ కదా, స్పీడ్ కాబట్టి ఎస్ అనుకుంటున్నాం, టైం అంటే టీ అనుకుంటున్నాం. సో టీ ఈక్వల్ టు 5 అవర్స్ అనుకుంటే ఫార్ములా వచ్చి therefore the distance between the village లేదా వాళ్ళ home village and the school is equal to T into S1 S2 by S1 plus S2. So 2 into S1 S2 by S1 plus S2 అంటే average speed formula. Distance calculate చేయాలి అన్నప్పుడు T into S1 S2 by S1 plus S2. So what is T here? 5 hours into 3 hours into 2 hours by 3 plus 2. So 5 into 6 by 5. So 5 cancel, which equal to 6. So ఇది distance కాబట్టి kilometers, మొత్తం అంతా kilometers లో ఉంది కాబట్టి 6 kilometers is the answer. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే 2s1 s2 by s1 plus s2. అదే డిస్టెన్స్ బిట్వీన్ ది ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనకు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు టైం ఉండాలి, అదే విధంగా స్పీడ్ కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, Nikita starts a journey లేదా her journey from Delhi to Bhopal and simultaneously Nishita starts from Bhopal to Delhi. After crossing each other, they finish their remaining journey in 5 4 by 9 hours and 9 hours respectively. What is Nishita's speed? If Nikita's speed is 36 kilometer per hour. ఓకే, ఏం చెప్తున్నారు? నిఖిత నిషిత అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఢిల్లీ నుంచి భోపాల్. ఓకే, నిఖిత తన జర్నీని ఢిల్లీ టు భోపాల్ చేస్తోంది. సో నిఖిత వెళ్ళే దారి వచ్చి ఢిల్లీ టు భోపాల్. అదే టైంకి నిషిత భోపాల్ టు ఢిల్లీ ప్రయాణం చేస్తోంది. ఓకే, ఇక్కడ నిషిత.
సో యారో మార్గం బట్టి వెళ్ళండి. ఢిల్లీ నుంచి భోపాల్కి నిఖిత వెళ్తోంది, భోపాల్ నుంచి ఢిల్లీకి నిషిత వెళ్తోంది. ఒకరినొకరు క్రాస్ చేసుకున్నారు, మధ్యలో ఎక్కడో ఒక చోట ఎదురు పడింటారు కదా, సేమ్ దారి కదా. సో మధ్యలో ఎదురు పడిన తర్వాత దే రిమైనింగ్ జర్నీ ఇన్, సో వాళ్ళు రిమైనింగ్ జర్నీని సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఎక్కడన్నా ఒక పాయింట్ దగ్గర ఎదురు పడినారు అనుకోండి. ఇంకా రిమైనింగ్ జర్నీ అంటే నిఖిత ఈ దారి వెళ్ళాలి, నిషిత ఈ దారి వెళ్ళాలి. ఆ రిమైనింగ్ జర్నీని నిఖిత వచ్చి 5/4/9 అవర్స్ లో కంప్లీట్ చేస్తే నిషిత వచ్చి 9 అవర్స్ లో కంప్లీట్ చేసిందంట. సో 5/4/9 అంటే ఎంత? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నార్మల్ గా మారిస్తే 9 5 45, 45 ప్లస్ 4 అంటే 49, 49/9 అవర్స్ లో. ఓకేనా? సో నిఖిత రిమైనింగ్ జర్నీని 49/9 అవర్స్ చేస్తే నిషిత 9 అవర్స్ లో కంప్లీట్ చేసింది. ఇప్పుడు వాట్ ఈజ్ నిషితా స్పీడ్? ఈమె స్పీడ్ ఎంత అది నిఖిత స్పీడ్ ఇచ్చేసాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ మనకు ఒక షార్ట్ కట్ ఉంది, వెరీ సింపుల్ షార్ట్ కట్. నిఖితా స్పీడ్ బై నిషితాస్ స్పీడ్ is equal to square root of T2/T1. ఎలా చూస్తామంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చినాడు? నిషితా స్పీడ్ ఇచ్చాడు. నిషితా స్పీడ్ నిఖితా స్పీడ్ ఇచ్చినారు, సారీ నిఖితా స్పీడ్ ఇచ్చారు. నిఖితా స్పీడ్ ఎంత? 36 km/h. ఇంకా ఏమి ఇచ్చాడు? టైం ఇచ్చాడు. ఇది నిఖితాది. సో నిఖితాస్ టైం అనొచ్చు దీన్ని మనం. నిఖితా టైం, దీన్నే T2 T1. నిఖితా ఫస్ట్ చూడండి, మనకి ఆర్డర్ కూడా చూసుకోండి. నిఖితా ఫస్ట్, నిషితా సెకండ్. సో నిఖితా టైం T1 ఈక్వల్ టు 5/4/9 విచ్ ఇస్ నథింగ్ బట్ 49/9 అవర్స్. ఇంతకు ముందే చేసాం ఇక్కడ. అదే విధంగా నిషితా టైం T2 అనుకుంటే అది 9 అవర్స్. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చినాయి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నిషితా స్పీడ్. సో నిఖితా స్పీడ్ ఎంత? నిఖితా స్పీడ్ 36 బై నిషితా స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ దాన్ని x అనుకోండి, ఇన్ స్క్వేర్ రూట్ ఆఫ్ T2 మీన్స్ 9 బై T1 వచ్చి 49/9. సో 49/9. సో 36/x is equal to square root of 9/49. డినామినేటర్ లో డినామినేటర్ ఎప్పుడు న్యూమరేటర్ అవుతుంది అని చెప్పాను. సో ఈ 9 ఏమవుతుంది? పైకి వెళ్తే న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. సో విచ్ ఈక్వల్ టు రూట్ 9 into 9 అంటే 9 బై రూట్ 49 అంటే 7. సో ఏమొచ్చినట్టు మనకు అప్పుడు? 36/x is equal to 9/7. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 36 into 7 is equal to 9x. మనకు కావాల్సింది x కాబట్టి 9x equal to 36 into 7 implies x equal to 36 into 7/9. 9 4s are 36. So x equal to 28. సో నిషితా స్పీడ్ ఎంత అవుతుంది మనకి? 28 km/h. నిషితా స్పీడ్ ఎంత? 28 km/h అవుతుంది. సో ఈ విధంగా మనము ఇద్దరి జర్నీస్ గురించి మాట్లాడి టైం ఇచ్చినప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడాల్సిన ఫార్ములా ఏంటి? నిషితా స్పీడ్ బై నిఖితా స్పీడ్ అంటే ఫస్ట్ పర్సన్ స్పీడ్ బై సెకండ్ పర్సన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ పర్సన్ టైం బై ఫస్ట్ పర్సన్ టైం. సో ఆపోజిట్ తీసుకోవాలి టైం ఇక్కడ. ఓకే, సో నిఖితాని ఫస్ట్ పర్సన్, నిషితాని సెకండ్ పర్సన్ అనుకుంటే ఫస్ట్ పర్సన్ స్పీడ్ బై సెకండ్ పర్సన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ పర్సన్ టైం బై ఫస్ట్ పర్సన్ టైం. ఇది మనకి షార్ట్ కట్ ఫార్ములా. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్స్ దగ్గరే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఓకే, నెక్స్ట్ 4th one. A car during its journey travels 40 minutes at a speed of 30 km/h
another 50 minutes at a speed of 60 km/h and 1 hour at a speed of 30 km/h. Find the average speed of the car. Okay, so ఒక కారు కొంచెం డిస్టెన్స్ ని అంటే 40 మినిట్స్ లో కవర్ చేసే డిస్టెన్స్ ని 30 km/h వేగంతో వెళ్తోంది. 50 మినిట్స్ జర్నీని 60 km/h వేగంతో వెళ్తోంది. 1 అవర్ జర్నీని 30 km/h. ఓకే, ఈ విధంగా చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ ని, సో ఫస్ట్ T1 ఫస్ట్ టైం వచ్చి 40 మినిట్స్, సెకండ్ టైం T2 వచ్చి అనదర్ 50 మినిట్స్ కాబట్టి 50 మినిట్స్, ఇంకొక జర్నీ టైం వచ్చి 1 అవర్. ఓకే, సో ఫస్ట్ మనకు కావాల్సిన ఫస్ట్ స్పీడ్ వచ్చి 40 మినిట్స్ అట్ స్పీడ్ ఆఫ్ 30 km/h. S2 సెకండ్ స్పీడ్ 60 km/h. రిమైనింగ్ జర్నీ స్పీడ్ వచ్చి S3 ఈక్వల్ టు 30 km/h. గమనించండి, ఇక్కడ km/h లో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ టైం కూడా ఎలా ఉండాలి, అవర్ లోనే ఉండాలి. సో ఇక్కడ 1 అవర్ సరిపోయింది. సో ఇప్పుడు 40 మినిట్స్ 50 మినిట్స్ కూడా మనం ఏం చేయాలి, అవర్స్ లేక్ మార్చాలి. అవర్స్ లేక్ మార్చాలంటే జస్ట్ 40/60 వేస్తే అది ఏమవుతుంది, మనకి అవర్స్ లేక్ వెళ్తుంది. సో 50/60 అవర్స్. ఎందుకు బై 60 వేస్తున్నాం, గంటకు 60 నిమిషాలు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఇలా మనకి టైం డిఫరెంట్ స్పీడ్ ఇచ్చినప్పుడు, డిఫరెంట్ స్పీడ్ ఇచ్చినప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ తో కంపేర్ చేసి చూసుకోండి. అక్కడ మనకి టైం ఇవ్వలేదు. ఓకే, డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినారు. డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు మనం యావరేజ్ స్పీడ్ అనేసరికి 2s1s2/s1+s2 వేసినాం. బట్ హియర్ విత్ టైం అడిగాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా S1T1 plus S2T2 plus S3T3 by T1 plus T2 plus T3 is equal to S1 అంటే 30 into 40/60 plus 60 into 50/60 plus 30 into 1 hour కాబట్టి 1 by 40/60 plus 50/60 plus 1. నేను మీకు సెపరేట్ గా చేసి చూపిస్తాను. ఫస్ట్ న్యూమరేటర్ లో ఉండేది చేయండి. 30 into 40/60 plus 60 into 50/60 plus 30 into 1 అంటే 30. ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అదే విధంగా 2 1s are 220 టైమ్స్. సో ఇక్కడ 60 క్యాన్సిల్. సో నీకు ఏమొచ్చింది, 20 plus 50 plus 30. సో 50 plus 30 80 plus 20 100. సో మనకి న్యూమరేటర్ ఎంత వచ్చింది, 100 బై డినామినేటర్ తీసుకోండి. డినామినేటర్ లో ఏముంది, 40/60 plus 50/60 plus 1. మీకు ఎల్సిఎం అని చూపించాను చూడండి. సో 60 ఎల్సిఎం ఎంత, 60 అవుతుంది సేమ్ కాబట్టి. సో 60 1s are 60. సో 40 1s are 40. 60 1s are 60. సో 50 1s are 50. ఇక్కడ ఏమీ లేదు అంటే 1/1 ఉంటుంది. సో 1 into 60 చేస్తే 60 వస్తుంది. సో న్యూమరేటర్ ని కూడా మనం 60 తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. సో 40 plus 50 plus 60 అంటే 60 plus 40 100. 100 plus 50 150. 150/60. 0 0 cancel. 3 2s are 3 5s are. So we get 5/2 for the denominator value. So here మనం ఏమో రాస్తాం, 5/2 రాస్తాం. ఓకే, which equal to 100/5. డినామినేటర్ లో డినామినేటర్ ఏమవుతుంది మనకి, న్యూమరేటర్ అవుతుంది. సో పైకి వెళ్తుంది. సో 5 1s are 5 2 times 10 అవుతుంది 0. సో 20 into 2 40. సో యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది, 40 km/h
అవర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా డిఫరెంట్ స్పీడ్స్ డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు S1 T1 plus S2 T2 plus S3 T3 by T1 plus T2 plus T3 is the formula. Next, fifth one, two bicyclists do the same journey by traveling respectively at the rates of 9 and 10 kilometers per hour. Find the length of the journey when one takes 32 minutes longer than the other. Okay, so two bicyclists అంటే సైకిల్ తొక్కేవాళ్ళు do the same journey by traveling respectively at the rate of 9 kilometers and 10 kilometers per hour. సో ఏ బి అని తీసుకున్నాం అనుకోండి, ఏ అనే వ్యక్తి 9 kilometers per hour ట్రావెల్ చేస్తుంటే బి అనే వ్యక్తి 10 kilometers per hour. Find the length of the journey when one takes 32 minutes longer than other. అంటే ఆ లెంగ్త్ ఆఫ్ ది జర్నీ ఎంత అవుతుంది ఎప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కంటే 32 minutes ఎక్స్ట్రా 32 minutes ఎక్కువసేపు తీసుకున్నాడు అన్నమాట. సో అటువంటప్పుడు నీకు ఫార్ములా వచ్చి జస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవాలి ఇద్దరికి. సో చేంజ్ ఇన్ స్పీడ్, సో ఒకరికి 9 ఒకరిది 10 కదా, సో 10 minus 9 is equal to 1. చేంజ్ ఇన్ స్పీడ్ వచ్చి 1 kilometer per hour. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్ వచ్చి 9 into 10 equal to 90 kilometers per hour. సో డిఫరెన్స్ ఆఫ్ టైం డిఫరెన్స్ ఎంత ఇద్దరు వ్యక్తుల మధ్య 32 minutes. బట్ మనకంతా మొత్తం అవర్స్ లో ఉన్నప్పుడు మినిట్స్ కూడా అవర్స్ లైక్ మార్చాలి. సో 32/60, సో 32/60 అవర్స్. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్ బై డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ by difference of time. సో చేంజ్ ఇన్ స్పీడ్ అన్నా కూడా డిఫరెన్స్ ఇన్ స్పీడ్ అన్నమాట. ఓకేనా? సో స్పీడ్ లో డిఫరెన్స్ ఉంది, ఓకే, వాళ్ళ మధ్య టైం లో డిఫరెన్స్ ఉంది అనుకోండి. స్పీడ్ లో డిఫరెన్స్, టైం లో డిఫరెన్స్, డిఫరెన్స్ ఆఫ్ టైం, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఇది ఫార్ములా. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్ బై డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై డిఫరెన్స్ ఆఫ్ టైం. సో ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఫార్ములాని? డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్, డిఫరెన్స్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్ అన్నప్పుడు ఎంత ఉంది? 90 బై మనల్ని డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ 1 బై డిఫరెన్స్ ఆఫ్ టైం వచ్చి 32/60. ఓకే, సో ఇదేమవుతుంది 60 న్యూమరేటర్ కి వెళ్తుంది. సో 90 బై డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 60/32. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 60 into distance ఈజ్ ఈక్వల్ టు 90 into 32 ఇంప్లాయిస్ మనకు కావాల్సింది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని మిగతాదంతా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. 90 into 32/60. సో క్యాన్సిల్, 2 3s are 2 16 times 16 కాబట్టి. సో 3 3s are 9. సో 16 3s are 48. సో డిస్టెన్స్ ఎంత?
48 kilometers. ఓకేనా? సో ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలి? డిఫరెన్స్ ఇన్ స్పీడ్, డిఫరెన్స్ ఇన్ టైం ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేయాల్సి ఉంటుంది. చూడండి. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. With stoppages, a train travels certain distance an average speed of 80 kilometers per hour. Sorry, without stoppages. Without stoppages. ఇక్కడ with stoppages it covers the same distance with an average speed of 60 kilometers per hour. How many minutes per hour the train stops? ఓకే, సో ఏం చెప్తున్నాడు? ఒక ట్రైన్ స్టాప్ వితౌట్ స్టాపేజెస్ అంటే స్టాప్ చేయకుండా, జస్ట్ లైక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఎక్కడ స్టాప్ చేయకుండా సర్టెన్ డిస్టెన్స్ ని ఒక 80 కిలోమీటర్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ తో వెళ్తోంది. విత్ స్టాపేజెస్ అంటే స్టాప్ చేసుకుంటూ పోతే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఏమైపోతుంది? సేమ్ డిస్టెన్స్ ని 60 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అంటే ఏ టు బి, సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్ ప్రయాణం చేయాలి వితౌట్ స్టాపేజెస్, స్టాప్ చేయకుండా పోతే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? 80 కిలోమీటర్స్ పర్ అవర్. స్టాప్ చేస్తూ పోతే అంటే స్టాప్ చేస్తూ పోతే మధ్య మధ్యలో ఆగుతూ పోతే, చిన్న చిన్న మనకి ఉంటాయి కదా ఊర్లు, అక్కడ ఆగుతూ పోతే దానికి యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది? 60 కిలోమీటర్స్ పర్ అవర్, సేమ్ డిస్టెన్స్. సో హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ ద ట్రైన్ స్టాప్స్? అలా జరిగినప్పుడు ఒక గంటకి ఎన్ని మినిట్స్ ట్రైన్ స్టాప్ చేస్తోంది అనేది క్వశ్చన్. సో ఈ విధంగా వచ్చినప్పుడు సింపుల్ ఫార్ములా. సో ఫస్ట్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్స్ అంటే వితౌట్ స్టాపేజెస్ వచ్చి 80 కిలోమీటర్ పర్ అవర్. విత్ స్టాపేజెస్ ని S2 అనుకోండి, అది 60 కిలోమీటర్ పర్ అవర్. జస్ట్ మనకి ఎంతసేపు గంటకి మనకు అది ట్రైన్ స్టాప్ చేసింది అని కనుక్కోవాలి అంటే జస్ట్ సింపుల్ ఫార్ములా స్టాపేజ్ టైం per hour is equal to మనకి ఫార్ములా S1 minus S2 by S1. ఓకే, స్టాపేజ్ టైం పర్ అవర్, ఎంతసేపు స్టాప్ చేస్తుంది ట్రైన్ అంటే ఫార్ములా S1 minus S2 by S1. సో S1 వచ్చి 80, S2 వచ్చి 60 by S1 కాబట్టి 80. సో 80 minus 60 means 20 by 80. 20 by 80 అంటే 1/4 అవర్ ఇది. కానీ మనకి ఏం చెప్తున్నాడు? హౌ మెనీ మినిట్స్ అన్నాడు. సో 1/4 అవర్ అంటే ఒక గంటకి 60 మినిట్స్ అయినప్పుడు దాంట్లో బై 4th అంటే ఏమవుతుంది? 60/4 అంటే 15 మినిట్స్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మినిట్స్ నుంచి అవర్స్ లేకి మార్చాలి అంటే జస్ట్ 1/60 ఉన్న వాల్యూ బై 60 వేయాలి. అదే అవర్స్ నుంచి మినిట్స్ లేకి మార్చాలి అన్నప్పుడు ఇంటూ 60 వేయాల్సి ఉంటుంది. ఓకే, సో మినిట్స్ టు అవర్స్ ఉన్నప్పుడు 1/60, అవర్స్ టు మినిట్స్ లేకి మార్చాలి అంటే ఇంటూ 60 వేయాలి. ఇప్పుడు 1/4 కదా, సో 1/4 అనేది అవర్, దాన్ని మినిట్స్ లేకి మార్చాలి అంటే ఇది, అంటే ఇంటూ 60 వేస్తాం. సో 4 1 4 15 టైమ్స్ మీకు ఎంత వస్తుంది? 15 మినిట్స్ వస్తుంది. సో ఈ విధంగా, సో సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ 7th one, a train 600 meters long
crosses a pole in 9 seconds. What is the speed of the train in kilometer per hour? సో ఏమడుగుతున్నాడు, ఏ ట్రైన్ 600 మీటర్ లాంగ్. సో ఒక ట్రైన్ ఉంది, దాని యొక్క లెంగ్త్ ఎంత, 600 మీటర్స్, అంటే ట్రైన్ లెంగ్త్ 600 మీటర్స్. క్రాసెస్ ఏ పోల్, ఒక పోల్ ని ఎన్ని సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది, 9 సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది. సో ఒక ట్రైన్ 600 మీటర్స్ లెంగ్త్ ఉండే ట్రైన్ ఒక పోల్ ని 9 సెకండ్స్ లో క్రాస్ చేస్తుంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? సో ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? సో గమనించండి, ట్రైన్ యొక్క లెంగ్త్ మీటర్స్ లో ఉంది, స్పీడ్ కిలోమీటర్స్ లో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎలా కనుక్కుంటామంటే, ఫస్ట్ ఇది 2 మీటర్స్ లోనే ఉంది కాబట్టి మీటర్స్ లో చేద్దాం. ఫస్ట్ దీనికి ఫార్ములా ఏంటి అంటే, ఒక పోల్ ని ట్రైన్ క్రాస్ చేస్తోంది అన్నప్పుడు ఫార్ములా స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ is equal to length of the train by time taken in crossing the pole. Okay, so speed of the train kavali. So length of the train ఎంత ఇచ్చినారు, 600 meters. బై టైం ఎంత తీసుకుంటోంది, ఒక పోల్ ని క్రాస్ చేయడానికి 9 సెకండ్స్. సో 9 ఇదంతా ఏమిట్లో చెప్తోంది, మీటర్ పర్ సెకండ్ లో. సో 600 అనేది మీటర్స్ బై 9 అనేది టైం సెకండ్స్ లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్. సో దీన్ని సింప్లిఫై చేయాలి కానీ మనకు కావాల్సింది ఏంటి, కిలోమీటర్ పర్ అవర్ లో చేయాలన్నాడు. మీకు ఆల్రెడీ ఫస్ట్ ని ఫార్ములా చెప్పిన, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లేక్ మార్చాలి అంటే ఇంటూ 18/5 వేయాలి. మీటర్స్ లో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ లేకి మార్చాలి అన్నప్పుడు ఉన్న వాల్యూ ఇంటూ 18/5 వేయాలి. అదే రివర్స్ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్స్ లేకి రావాలన్నప్పుడు 5/18 వేయాల్సి ఉంటుంది. ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్. దీన్ని సింప్లిఫై చేస్తే 9 1s are 9 2s are 5 12 times 60. ఓకే, 5 1s are 5 5 2s are 10 into 0. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 120 into 2 అంటే 240 కిలోమీటర్ పర్ అవర్. కాబట్టి ఒక ట్రైన్ పోల్ ని క్రాస్ చేస్తున్నప్పుడు దాని యొక్క వేగం ఎంత అని అడిగినాడు అంటే ఫార్ములా ఏంటి, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వెన్ క్రాసింగ్ ద పోల్ is equal to length of the train by time taken in crossing the pole. Okay, a train 130 meters long passes a bridge in 21 seconds, moving with a speed of 90 kilometer per hour. Find the length of the bridge. ఓకే, ఇంత ముందు ప్రాబ్లం వచ్చి ఒక పోల్ ని క్రాస్ చేస్తే అది ఫార్ములా. మరి ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తే, ట్రైన్ ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తే, సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్. సో ఇంతకుముందు క్రాస్ చేసింది పోల్ కాబట్టి పోల్ యొక్క లెంగ్త్ మనకు అవసరం లేదు, అదే బ్రిడ్జ్ యొక్క లెంగ్త్ మనకి ఇక్కడ కావాల్సి వస్తుంది. సో లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ by time taken to crossing the bridge.
సో పోల్ ని క్రాస్ చేయడానికి బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. జస్ట్ పోల్ అలా 1 సెకండ్ లో మూవ్ అయిపోతుంది. బట్ 1 సెకండ్ కాదు, చాలా తక్కువ టైంలోనే క్రాస్ చేస్తుంది. కాబట్టి మనకి అక్కడ లెంగ్త్ ఆఫ్ ది పోల్ అవసరం లేదు. బట్ బ్రిడ్జ్ అనేటప్పుడు బ్రిడ్జ్ కూడా ఒక లెంగ్త్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తుంది ట్రైన్ అన్నప్పుడు స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ క్యాల్కులేట్ చేయాలి అంటే లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ బై టైం టేకెన్ టు క్రాసింగ్ ది బ్రిడ్జ్. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు? ఈ ట్రైన్ 130 మీటర్స్ లాంగ్. సో ట్రైన్ యొక్క లెంగ్త్ ఇచ్చినాడు 130 మీటర్స్. ఏ బ్రిడ్జ్ ఇన్ 21 సెకండ్స్. సో 21 సెకండ్స్ లో మూవ్ అవుతోందంట. విత్ స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ కేర్ఫుల్. ఓకే, సో ఇది మీటర్స్ లో ఉంది, ఇది సెకండ్స్ లో ఉంది. బట్ ఇదేమైంది? స్పీడ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు. సో మనం ఏం చేద్దాం? ఇదంతా మీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్స్ లెక్క మార్చేద్దాం. 90 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్స్ లెక్క మార్చాలి అంటే ఏంటి? 5/18 ప్లస్ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్. సో లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ లెంగ్త్ ఆఫ్ ది బ్రిడ్జ్ ని x అనుకోండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో 18 1s 18 5. ఓకే, 18 5s 90. ఓకే, సో 5 5s 25 is equal to 130 plus x by 21. మనం x value find out చేయాలి. So what is x here? Length of the bridge. So 25 into 21 is equal to 130 plus x. So 25 ని 21 తో మల్టిప్లై చేస్తే 1 తో మల్టిప్లై చేస్తే 25, 2 తో మల్టిప్లై చేస్తే 50. So 525. So 525 is equal to 130 plus x. So ఈ 130 పక్కకు వచ్చింది అనుకోండి. 525 minus 130 is equal to x, which implies 395 meters is equal to x. So length of the bridge ఎంత అవుతుంది? 395 meters. ఓకే, సో ఇక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ మీటర్స్ లో ఇచ్చి ఇక్కడ సెకండ్స్ లో ఇచ్చినప్పుడు ఇక్కడ కిలోమీటర్స్ లో ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ దీన్ని కూడా మీటర్స్ లెక్క మార్చాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. Two trains of length 110 meters and 90 meters are running on parallel lines in the same direction with a speed of 35 kilometers per hour and 40 kilometers per hour respectively. In what time will they pass each other? Okay, two trains of length. So two trains ఉన్నాయి. So first దాని length L1 అనుకోండి 110 meters. సెకండ్ ట్రైన్ యొక్క లెంగ్త్ L2 అనుకోండి 90 మీటర్. నార్మల్ గా మనము స్పీడ్ అయితే S1 S2 అనుకుంటాం, టైం అయితే T1 T2, లెంగ్త్ అంటే L1 L2. ఓకే, 9 meters are running on parallel lines in the same direction. ఒకే డైరెక్షన్ లో పోతున్నాయి with a speed of 35 kilometers per hour, 40 kilometers per hour. అంటే ఒక ట్రైన్ యొక్క స్పీడ్ 35 అంటే 110 meters లెంగ్త్ ఉన్న ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 35 kilometers per hour. సో S1 ఎంత? 35 kilometers per hour. S2 సెకండ్ ట్రైన్ యొక్క వేగం ఎంత? 40 kilometers per hour. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు? ఇన్ వాట్ టైం విల్ దే పాస్ ఈచ్ అదర్. సో ఏ టైంకి వాళ్ళు
ఒకరినొకరు క్రాస్ చేసుకుంటారు అనేది క్వశ్చన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ కిలోమీటర్స్ ఉంది. సో దీన్ని కూడా మనము మీటర్స్ లేక మార్చాలి. సో ఏం చేస్తాం, 35 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత వస్తుంది. సో ఇలాగే పెట్టుకుందాం, నో ప్రాబ్లం. S2 ఈక్వల్ టు దీన్ని కూడా మీటర్స్ లేక మార్చాలి కాబట్టి 40 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి టైం టేకెన్ ఫార్ములా వచ్చి ఒకరినొకరు క్రాస్ చేసుకోవడం అంటే ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ ని క్రాస్ చేయడానికి ఫార్ములా L1 + L2 బై S2 మైనస్ S1. సో 90 ప్లస్ 110 ప్లస్ 90 ఎలాగైనా రాయొచ్చు, ఇది ప్లస్ కాబట్టి 110 ప్లస్ 90 బై S2 మైనస్ S1. S2 వచ్చి 40 ఇంటూ 5/18 మైనస్ 35 into 5/18. Okay, so which equal to 90 plus 110 means 200 by 5/18 ni common cheste 40 minus 35 is equal to 200 by 5/18 into 15. Okay, so denominator lo denominator em avutundi numerator. So 200 into 18 by 15 5s are 75. Okay, so ఇప్పుడు మనకి 25 3s are 75, 25 8s are 200. So 3 1s are 3 6s are correct na. 1 minute. ఇక్కడ 110 plus 90 200, 40 minus 35 into 5/18. So 40 minus 35 means sorry the 5 kada 5, sorry 1 minute. So 200 into 18 by 25. So 25 ఎన్ని సార్లు పోతుంది 8 times. ఓకేనా. సో 18 8s are 144 seconds. ఓకేనా. సో ఈ ప్రాబ్లం లో ఏం చేసాం, 110 meters ఉండే లెంగ్త్ ఉండే ట్రైన్ యొక్క వేగం 35 km/h, 90 meters లెంగ్త్ ఉన్న ట్రైన్ యొక్క వేగం 40 km/h. అంటే ఒకటి స్పీడ్ గా పోతుంది, ఒకటి స్లోగా. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ట్రైన్ ని ఇంకొక అంటే స్పీడ్ గా వెళ్ళే ట్రైన్ క్రాస్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఒక ఫస్ట్ ట్రైన్ కానివ్వండి, సెకండ్ ట్రైన్ కానివ్వండి, వేగంగా పోయే ట్రైన్ ఎంత టైం లో క్రాస్ చేస్తుంది అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి 144 seconds లో నీకు దాన్ని క్రాస్ చేస్తుంది. ఇది మా టైమ్ డిస్టెన్స్ స్పీడ్ గురించి. సో మనం ఆల్మోస్ట్ 9 ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం లో షిప్ గురించి నేర్చుకున్నాం. జస్ట్ వెయిట్ 1 minute. ఇక్కడ షిప్ అనే కాన్సెప్ట్ లోనే ఆలోచించద్దు. ఇక్కడ షిప్ ప్లేస్ లో కార్ పెట్టచ్చు, ట్రైన్ ఏదైనా ఉంచొచ్చు. ఓకే, సో ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఒక డైరెక్షన్ లో పోయినప్పుడు ఒక స్పీడ్, ఇంకొక డైరెక్షన్ సేమ్ రిటర్న్ వచ్చినప్పుడు ఇంకొక స్పీడ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు 2s1 s2 by s1 plus s2 ఫార్ములాని యూజ్ చేసాం. ఇంకొకటి వచ్చి ఒక బాయ్ స్కూల్ కి వెళ్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్ తో వెళ్ళాడు, రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇంకొక స్పీడ్ తో వెళ్ళి అంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో అక్కడ బాయ్ పెట్టారా లేకపోతే బస్ ఉందా అది కాదు, మనకు మెయిన్ కావాల్సిందేది వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక స్పీడ్ తీసుకొని టోటల్ జర్నీ టైం ఇచ్చినప్పుడు నీకు అక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు ఫార్ములా t into s1 s2 by s1 plus s2. ఇంకొకటి వచ్చి ఢిల్లీ టు భోపాల్, భోపాల్ టు ఢిల్లీ. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఒకరు ఢిల్లీ టు భోపాల్, ఇంకొకరు భోపాల్ టు ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఒకరినొకరు క్రాస్ చేసుకోవడానికి తర్వాత వచ్చిన రిమైనింగ్ జర్నీ టైం ఇచ్చినప్పుడు వాళ్ళలో ఒకరి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనం ఈ విధంగా స్పీడ్ ఫార్ములా వేయాల్సి ఉంటుంది. రేషియో ఫార్ములా అంటాం దీన్ని. ఇంకొక ఫార్ములా వచ్చి ఒక కార్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంచెం జర్నీని 40 minutes లో 30 km/h అంటే పార్ట్స్ 50 minutes లో ఇంకొంచెం వేరే వేగము, ఇంకొక మినిట్స్ లో ఇంకొక టైంలో ఇంకొక వేగం, అలా అంటే డిఫరెంట్ స్పీడ్స్ డిఫరెంట్ టైం ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి ఫార్ములా s1 t1 plus s2 t2 plus s3 t3 by t1 plus t2 plus t3 అంటే డిఫరెంట్ స్పీడ్స్ డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి చేంజ్ ఇన్ స్పీడ్, దట్ మీన్స్ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ డిఫరెన్స్ ఇన్ టైం ఇచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ 6th వన్ విత్ స్టాపేజెస్ వితౌట్ స్టాపేజెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఒక పోల్ ని క్రాస్ చేసేటప్పుడు మనం ఈ ఫార్ములా, ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేసేటప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదే విధంగా 2 ట్రైన్స్ యొక్క లెంగ్త్ డిఫరెన్స్ ఉండి వేగం కూడా డిఫరెన్స్ ఉన్నప్పుడు, సో ట్రైన్స్ యొక్క లెంగ్త్ డిఫరెన్స్ ఉండాలి, ట్రైన్స్ యొక్క వేగాలు కూడా డిఫరెన్స్ ఉన్నప్పుడు మనము ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ట్రైన్స్ అండ్ డిస్టెన్స్ ఫార్ములాస్. సో దీంతో మనకి 4th యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో 5th యూనిట్ గురించి మాట్లాడు. ఓకే.